ఒంగోలులోని నెక్స్ట్ జన్ స్కూల్కి చెందినటువంటి ఒక విద్యార్థిని 2వ తరగతి చదువుకున్నటువంటి ఒక విద్యార్థిని శాన్విశ్రీ అనే అమ్మాయి ఏదైతే ఒంగోలులో ఉన్నటువంటి రంగుల ఆర్ట్స్ గ్యాలరీలో గత సమ్మర్లో తన డ్రాయింగ్ క్లాసులు మొదలుపెట్టింది. డ్రాయింగ్ క్లాసులు నేర్చుకోవడం మొదలుపెట్టింది. 4 నెలలు ఏదైతే రంగుల ఆర్ట్స్ గ్యాలరీలో రంగుల సంజయ్ గారి ఆధ్వర్యంలో ఆ అమ్మాయి డ్రాయింగ్ మీద ప్రాక్టీస్ చేసి ఇటు 2 రోజుల క్రితం నిన్నే రాజమండ్రిలో ఏదైతే భగీరథ ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 6th యానివర్సరీ సందర్భంగా అక్కడ పెట్టినటువంటి ఆర్ట్స్ కాంపిటీషన్లో ఆ ఒంగోలుకు చెందిన శాన్విశ్రీ 2వ తరగతి చదువుకునే అమ్మాయి ఏదైతే జూనియర్స్ విభాగం ఉందో దాంట్లో ఫస్ట్ ప్రైజ్ సాధించి గోల్డ్ మెడల్ తోటి వచ్చింది. ప్రస్తుతం మనతో పాటు వాళ్ళ అమ్మగారు అదేవిధంగా రంగుల ఆర్ట్స్ గ్యాలరీ నిర్వాహకురాలైనటువంటి రంగుల సంజయ్ గారు ఉన్నారు. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే అమ్మ. ఏదైతే మీ అమ్మాయి 2nd క్లాస్ చదివే అమ్మాయి ఒంగోలులో రాజమండ్రి దాకా వెళ్ళి ఆర్ట్ కాంపిటీషన్లో పాల్గొని గోల్డ్ మెడల్ ఫస్ట్ ప్రైజ్ వాళ్ళు ఏదైతే జూనియర్స్ దాంట్లో ఫస్ట్ ప్రైజ్ సంపాదించింది. అసలుకి ఇంత చిన్న అమ్మాయి బొమ్మలు నేర్చుకోవాలన్న ఆలోచన అసలుకి ఆ అమ్మాయి ఎట్లా మీరు గ్రహించారు? పాప ఫ్రీ టైంలో ఏంటంటే ఏదో ఒకటి బొమ్మలు డ్రాయింగ్ గీయడం అలాంటివి ఏదో కలరింగ్ అలాంటివన్నీ వేస్తుంటుంది సార్. సో ఆ ఇంట్రెస్ట్తో ఏంటంటే సరే తనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పేసి మేము ఇంకా సరే ఎక్కడ బాగుంటుంది ఎక్కడ తనకి కొంచెం అంటే తనకి బాగా ఇంట్రెస్ట్ ఉంది కదా ఎక్కడ నేర్పించాలి అనుకునేటప్పుడు మనకి రంగుల ఆర్ట్ ఫౌండేషన్ కనిపించింది. సరే సంధ్యా మేడం గురించి కనుక్కుంటే సంధ్యా మేడం చాలా బాగా చెప్తారని చాలా మంచి టాక్ ఉంది. సరే మేడం దగ్గర సమ్మర్ నుంచి మనం స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వితిన్ నాకు 1 మంత్లోనే పాపలో చాలా వేరియేషన్ కనిపించింది. పాప అసలు డ్రాయింగ్ ఇంతకుముందు ఎట్లా పడితే అంటే వేసేది బట్ అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండేది కాదు. బట్ కలర్ కాంబినేషన్స్ కానీ అండ్ లైన్స్ కానీ గీయడం అంతా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మేడం చాలా కేర్ తీసుకున్నారు. ఈ ఫౌండేషన్కి వెళ్ళడానికి కారణం కూడా మేడమే రెఫర్ చేసి అండ్ మేడం చెప్పారండి. మేడం చెప్పడం వల్లనే మనం అక్కడ అప్లై చేశాము. సో మేడమే కొంచెం కేర్ తీసుకొని పాపకి అన్నీ నేర్పించి అక్కడికి పంపించారు. సో అసలు ఈ క్రెడిట్కి మొత్తం కూడా మన సంధ్యా మేడం గారేను. సో ఆ క్రెడిట్ అంతా మేడంకి రావాలి. అది సర్టిఫికేషన్స్ ఇచ్చారు. అవును మేడం. అవును సార్. అదే ఎక్స్ పార్లమెంట్ ఉండవల్లి సార్ విజిట్ చేశారు అండ్ ఆదిరెడ్డి గారు విజిట్ చేశారు అండ్ సార్ ఎమ్మెల్యే గారు అండ్ మురళీకృష్ణ ఏఎస్పీ గారు వాళ్ళ చేతుల మీదుగా పాపకి ఇక్కడ బహుమానం ఇచ్చారండి. ఎట్లా అనిపిస్తుందమ్మా? నువ్వు 3 నెలల క్రితం జస్ట్ సమ్మర్లో ఇంటికాడ ఖాళీగా ఉండేది దేనికని చెప్పనని మీ అమ్మాయిని తీసుకెళ్ళి ఊరికి ఇంటి దగ్గర ఉండేది దేనికని తీసుకెళ్ళి ఈ దాంట్లో జాయిన్ చేయించి దాంట్లో ఎర్లీ మళ్ళీ గోల్డ్ మెడల్ 2nd క్లాస్ చదివే అమ్మాయి ఎట్లా సార్? చాలా చాలా సంతోషంగా ఉందండి. అసలు అది నేను డిస్క్రైబ్ చేయలేను ఆ హ్యాపీనెస్ అనేది. అసలు చాలా ప్రౌడ్గా ఉంది కూడాను. ఇదంతా ఏంటంటే మేడం చాలా కేర్ తీసుకొని ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏదైనా మిస్టేక్ అయినా అసలు అది వదిలిపెట్టరు. అది మిస్టేక్ అయింది అని చెప్పేసి పాపకి అది ఎందుకు మిస్టేక్ అయింది ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా అంత బాగా చెప్పారండి మేడము. అంటే మేము చూస్తుంటాం కదా. సో చాలా వేరియేషన్ వచ్చింది పాపలో కూడా. సో చాలా హ్యాపీ అండి. ఇప్పుడు ఏదైతే దీన్ని కంటిన్యూ చేపిస్తామో పాపకి నేర్పిస్తూ ఉంటారు దీన్ని మళ్ళీ? షూర్ అండి. ఖచ్చితంగా మేడంకి కూడా చెప్పేసాం. ఇంకా ఎప్పుడు అదే క్లాసెస్కి పంపిస్తామండి, ఇట్లాగే కంటిన్యూ చేస్తామని కూడా చెప్పామండి. ప్రతిరోజు నీకు రిస్క్ కదా, చిన్న అమ్మాయిని తీసుకెళ్ళాలి. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఈ క్లాసెస్కి ఏంటంటే 3 days వీక్లీ 3 days మేడం క్లాస్ పెట్టారు. సో వీక్లీ 3 days కాబట్టి ఆఫ్టర్ 7 to 8 అలా పంపిస్తున్నామండి. అంటే 7 వరకు ట్యూషన్స్ స్కూల్స్ ఇవి సరిపోతాయి. కానీ బట్ తనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది. మేడం కూడా చాలా బాగా కేర్ తీసుకొని ఈ సక్సెస్ కారణం కూడా మేడమే. తను ఇట్లా ఇంకా ఎన్నో అలా తన హాబీని మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి కదా. సో అందుకని చెప్పేసి మేము ఖచ్చితంగా వీక్లీ 3 days అయినా సరే కష్టం మీదైనా తీసుకొని వస్తున్నాము. సో అదే సార్. ఏం పేరమ్మా నీ పేరు? శాన్వి. నువ్వు ఎక్కడ కాంపిటీషన్కి వెళ్ళింది? ఏ ఊరు వెళ్ళావు నువ్వు కాంపిటీషన్కి? రాజమండ్రి. ఏమొచ్చింది నీకు అక్కడ? ఏం బొమ్మ వేసావు నువ్వు? నువ్వేం ఆర్ట్ గీసింది నిన్న అక్కడ? సన్సెట్ గీసావా? ఏమి ఇచ్చారు నీకు అక్కడ బహుమతి? ఫస్ట్ ప్రైజ్. అదే ఏమి ఇచ్చారు ఫస్ట్ ప్రైజ్? గోల్డ్ మెడల్. ఇదేనా? ఇది చూసి ఏమన్నారు మీ అమ్మ మీ నాన్న? ఏమన్నారు అమ్మ నాన్న? హ్యాపీ. ఇట్లాగే వేస్తావా మరలా ఇంకా కంటిన్యూగా బొమ్మలు ఇంకా ఆపేస్తావా? ఇస్తావా?
ఇప్పుడు మీ స్కూల్లో వాళ్ళందరికీ చెప్పావా నాకు ఇట్లా ప్రైజ్ వచ్చిందని? మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పావా? ఏమన్నారు? ఈ ప్రైజ్ వచ్చిందంటే ఏమన్నారు మీ ఫ్రెండ్స్? హ్యాపీ. హ్యాపీ. వాళ్ళందరికీ ఇప్పుడు పార్టీ ఇస్తావా అయితే? మీ ఫ్రెండ్స్ అందరికీ ఇస్తావా? చాక్లెట్లు తీసుకెళ్తావా స్కూల్కి? సరే అయితే ఇట్లాగే బాగా గీసి నువ్వు మళ్ళీ అన్ని ప్రైజులు తెచ్చుకుంటూ ఉండాలి వరుసగా, సరేనా? చాలా సంవత్సరాలు అవుతుంది కదా మీరు స్థాపించి ఇక్కడ ఒంగోలులో. ఎంతోమంది చిన్నారులకి బయట ఎక్కడ జరిగే కాంపిటీషన్ ప్రతిదానికి మీరు దగ్గరుండి మరీ తీసుకెళ్తూ ఉంటారు. ఎట్లా కనిపిస్తుంది? ఇది నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అండి. అంతేకాకుండా నేను చేయడమే కాకుండా అంటే నేను ఎలాగైతే ఫస్ట్ స్టార్టింగ్లో ఇలాంటి ఒక కాంపిటీషన్ పార్టిసిపేట్ చేసి నేను ఒక ప్రైజ్ గెలిచినప్పుడు నేను ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యానో పిల్లల కళ్ళల్లో కూడా అట్లా అంటే ఆనందం చూడాలనిపిస్తుంది. సో అందుకనే ఎక్కడ కాంపిటీషన్ జరిగినా నాకు ఇంటిమేషన్ ఉంటుంది. దాని ప్రకారం నేను వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. వాళ్ళని అక్కడికి పంపించడం వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. అంటే పేరెంట్స్ కొంతమంది ఇంట్రెస్ట్గా ఉంటారు, కొంతమంది ఉండరు. సో ఎవరైతే పేరెంట్స్ ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళని మేము కంపల్సరీ ఎంకరేజ్ చేస్తామండి, అక్కడ పంపిస్తాము. నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన కోచింగ్ కానీ అది కానీ పర్సనల్ కోచింగ్ అని ఇప్పించేసేసి వాళ్ళని. మీరు ఏదైతే మీరు నేర్చుకునే టైంలో ఇంత లేదు, ఇప్పుడున్నటువంటి ఫెసిలిటీస్ కానీ ఇప్పుడున్నటువంటి ఇవన్నీ లేవు కదా మేడం. అప్పుడు ఆ రోజుల్లో మిమ్మల్ని ఇంతగా ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా లేరు. కానీ మీరు దీని మీద ఉన్న ఇష్టం కొద్దీ మీరు కష్టపడి నేర్చుకొని వచ్చారు. ఇప్పుడు మీరు ఏదైతే అంత డబ్బుతో కూడుకున్నది, దీనికి ఒక ఇన్స్టిట్యూట్ తీసుకొని వచ్చి 10 మంది పిల్లలకి మీరు చెప్పిన దీని అంతా రెంట్లు ఇవన్నీ కట్టుకుంటా ఎట్లా ఉంది మీకు? ఇది మీకు ఇష్టమైంది కాబట్టి హ్యాపీగా ఉందా, లేకపోతే ఎట్లా మీరు డబ్బులన్నీ మీ సొంత ఖర్చులు పెట్టుకుని ఏం చేసుకోవాల్సి వస్తుంది? సమ్మర్ క్యాంప్ అని అంటే మాత్రం కంపల్సరీ పేరెంట్స్ పిల్లలు ఖాళీగా ఉంటారు, ఏదో ఒక యాక్టివిటీ నేర్పించాలనే దాని మీద మనకి జాయిన్ అవుతారండి. దాని తర్వాత సమ్మర్ తర్వాత చాలా డల్ అయిపోతారు. అంటే వాళ్ళకున్న బిజీ షెడ్యూల్స్ కానివ్వండి, పిల్లలకి క్లాసెస్ వీటి అన్నిటి మీద అన్నిటికీ టైం కుదరదు అనమాట. సో కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అందరూ తీసుకురాలేరు. తీసుకొచ్చినా ఇంకా నేను కూడా దీని మీద రెంట్ అది పే చేయడం మీరు అన్నట్టు అవన్నీ నేను నా ఇష్టపూర్తిగానే చేస్తున్నాను. సో ఇలా కొన్ని రోజులు నేను గత కొన్ని సంవత్సరాలుగా గడిపాను, నడిపిస్తూనే ఉన్నాను. దాని మీద ఇష్టం మీదనే ఈ పనులన్నీ చేస్తున్నానండి. నేను అలాగే ఎవరు వచ్చినా సరే అంతే ఇంట్రెస్ట్గా క్లాసెస్ చెప్పడం, వాళ్ళకి కాంపిటీషన్స్కి పంపించడం అవన్నీ నేను చేస్తుంటాను. మీ హస్బెండ్ ఏదో వర్క్ చేసుకుని డబ్బులు సంపాదించి తీసుకుని వస్తూ ఉంటే మీరు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెడతా ఉంటే ఏమండా? ఆయనకు కూడా నాకు ఇది ఇంట్రెస్ట్ అనేసి ఆయన కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇలా నేను కూడా కాంపిటీషన్స్కి వాటికి వెళ్తూ ఉంటానండి. నేను ఇండియా వైడ్ కాంపిటీషన్స్కి అట్లా వెళ్తుంటాను. అంతేకాకుండా ఈ క్యాంప్స్కి వెళ్తుంటాను, వాళ్ళు ఇన్వైట్ చేస్తుంటారు. సో ఇట్లా నేమ్ ఉండడం కూడా అందరికీ అంటే డబ్బుతో అన్నీ రాలేవు కదా. సో ఇట్లాంటివి కొన్ని కూడా ఈ హ్యాపీనెస్ కోసం నేను ఏదో ఒక పట్టు చీర కొనుక్కున్నాను అనుకోండి, అది నాకే తెలుస్తుంది. సో ఆ అమౌంట్ ఏదో నేను ఇలా ఇన్వెస్ట్ చేస్తున్నానని కొంచెం సంతృప్తి పొందుతుంటాను. ఇప్పుడు దాకా మీ దగ్గర నుంచి వెళ్ళినటువంటి చిన్నపిల్లలు అయితేనే ఇప్పుడు రకరకాల ఏజ్ గ్రూపులు మీ దగ్గరికి వచ్చి నేర్చుకున్నాను. ఎంతమంది బయట కాంపిటీషన్కి వెళ్ళి ఎంతమంది సక్సెస్ దాంట్లో ఉన్నారు మన సుమారు? అది నేను చెప్పలేను సార్. చాలామంది అంటే నాకు గత 2009 నుండి మనం క్లాసెస్ రన్ చేస్తున్నాం సార్. 15 years అయిపోయింది. సో ఈ ఇయర్స్లో ఎంతోమంది డాక్టర్ చదివే పిల్లలు మన దగ్గరికి వచ్చి వెళ్ళున్నారు, ఇప్పుడు డాక్టర్స్ అయి ఉన్నారు. అలా చిన్న చిన్న పిల్లల దగ్గర నుండి కూడా ఇప్పుడు పెద్ద మంచి జాబ్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఉన్నారు సార్, మంచి ఉన్నత స్థానంలోనే ఉండి మేము ఫలానా చేస్తున్నాము అని చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. చేస్తారు, తప్పకుండా షేర్ చేస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చి కలుస్తారు. ఏదైతే రంగుల ఆర్ట్స్ గ్యాలరీ 2009 నుంచి ఇప్పుడు సుమారుగా 16 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటి వరకు ఈ రంగుల ఆర్ట్స్ గ్యాలరీ నుంచి ఎంతోమంది చిన్నారుల దగ్గర నుంచి మొదలుపెట్టి ఎంతోమంది ఈ ఆర్ట్స్ గ్యాలరీలో తమ ఆర్ట్స్లో ప్రతిభని పొంది బయటికి వెళ్ళేసి రకరకాల కాంపిటీషన్లో పాల్గొని ఇవన్నీ సాధించడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నేర్చుకునే సమయంలో నాకు ఈ విధంగా తోడ్పాటు అందించలేదు. కాబట్టి నేను ఇప్పుడు నా దగ్గరకు వచ్చేటువంటి పిల్లలకి ఎక్కడేం జరుగుతున్నా సరే వాటికి సంబంధించినటువంటి కాంపిటీషన్లు ఏదైతే ఉంటాయో అవి నాకు ఇంటిమేషన్ వస్తాయి. నేను తప్పనిసరిగా కాంపిటీషన్లకి మా దగ్గర ఉన్నటువంటి విద్యార్థులను పంపించి తప్పనిసరిగా వాళ్ళు వెళ్ళిన ప్రతి ఒక్కరు వెళ్ళిన ప్రతి చోట ఎక్కడో విధంగా ఏదో ఒక దాంట్లో మా వాళ్ళు ఏదో ఒక ర్యాంక్ దాంట్లో తప్పనిసరిగా ఏదో ఒక బహుమతి పొంది అయితే వస్తూ ఉంటారు. అది నాకు చాలా సంతోషంగా ఉందని చెప్తా ఉన్నారు. అట్లాగే చివరిసారిగా మరొకసారి మన ఒంగోలుకు చెందినటువంటి నెక్స్ట్ జన్లో చదువుకున్నటువంటి చిన్నారి 2nd క్లాస్ అమ్మాయి రాజమండ్రి వెళ్ళి అక్కడ జరిగిన భగీరథ ఆర్ట్ ఏదైతే ఉందో ఆ కాంపిటీషన్లో 6th యానివర్సరీ సందర్భంగా జరిగిన కాంపిటీషన్లో ఆ అమ్మాయి బహుమతి పొంది గోల్డ్ మెడల్ అదేవిధంగా సర్టిఫికేట్ తీసుకొని రావడం చాలా ఆనందంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ మేడం.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.